Okay, welcome and good evening to the class plant physiology topics, ఫైటోహార్మోన్ల క్లాసును గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాం. గత 2 క్లాసులలో ఫైటోహార్మోన్లు ఇంట్రడక్షన్, ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, యాబ్సిసిక్ ఆమ్లం రెండు ఫైటోహార్మోన్ల గురించి మనము 2 క్లాసులలో 4 గురించి చెప్పుకున్నాం. ఆక్సిన్లు, సైటోకైనిన్లు, జిబ్బరెలిన్లు, యాబ్సిసిక్ ఆమ్లం, మొత్తం మనకు 6 ఫైటోహార్మోన్లు ఉన్నాయి. ఇంకా మిగిలిన 2 ఫైటోహార్మోన్లు ఏవి అంటే ఎథిలీన్ గ్యాస్ అన్నమాట. ఓకే, తర్వాత బ్రాసినోస్టిరాయిడ్లు అనేటువంటిది 6వ రకానికి చెందిన ఫైటో హార్మోన్. ముందుగా మనము ఎథిలీన్ గురించి చూద్దాం. ఎథిలీన్ అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో పరిచయం చేసేసాను ఎథిలీన్ గురించి. రైపెనింగ్ హార్మోన్ అనేది గుర్తుకు రావాలి. గ్యాస్ రూపంలో ఉండే హార్మోన్ అనే విషయం కూడా గుర్తుకు రావాలి. ఇట్ ఈస్ ఎ గ్యాస్, మిగిలినవి గ్యాసెస్ కాదు అనమాట. అర్థమైందా? అవి కెమికల్స్ ప్రజెంట్ ఇన్ ది కొలాయిడల్ ఫేజ్ ఇన్ ద సెల్ అనమాట. అండ్ దిస్ ఈజ్ గ్యాసియస్ ఫైటోహార్మోన్, the ethylene, and which ripens the immature fruits to ripened fruits. అపరిపక్వ కాయలను అంటే పచ్చి కాయలను పండుగా మారేటట్లు చేసే హార్మోను ఎథిలీన్ హార్మోన్. కాబట్టి దీన్ని సాధారణంగా రైపెనింగ్ హార్మోన్, పరిపక్వత కలిగించే హార్మోను అని పిలుస్తారు. ఎథిలీన్ హార్మోను ఎక్కువగా పత్రాలలో, ఫలాలలో ఉత్పత్తి అవుతుంది. ఫలాలలో నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కాబట్టే ఫలాలు, పత్రాలు రాలడాన్ని ఇది ప్రేరేపిస్తుంది, ఎక్కువ చేసేస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు అన్ని పచ్చిగా మనం తెచ్చిపెట్టుకున్నాం. ఒక పండు ఉన్నింది అనుకోండి, పండు మిరపకాయ. ఆ పండు మిరపకాయ వల్ల మిగిలిన పచ్చి మిరపకాయలన్నీ కూడా పండు అయిపోతాయి. అదేవిధంగా టొమాటో తీసుకోండి, పచ్చి టొమాటో పండ్లు ఉన్నాయి అనుకోండి. ఒక టొమాటో పండును పక్కన ఉంచేస్తే దాని నుంచి ఎథిలీన్ గ్యాస్ విడుదలవుతుంది. పరిపక్వమైనటువంటి పండ్ల నుంచి ఎథిలీన్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది. ఆ విడుదలైన ఆ గ్యాస్ పక్కన ఉండే పచ్చి కాయలను కూడా పక్వానికి వచ్చేటట్లు చేస్తుంది. సో ఈ ఎథిలీన్ యొక్క ముఖ్యమైన విధి రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కాబట్టి దీన్ని రైపెనింగ్ హార్మోను అని పిలుస్తారు. తర్వాత ఎథిలీన్ అనేది ఇంకా ఏ ప్రభావాలను మొక్కల్లో కలిగిస్తుంది అంటే పత్రాలు రాలడాన్ని ఎక్కువ చేసేస్తుంది. పత్రాలు రాలడాన్ని అసలు ప్రారంభించేది ఎవరు? యాబ్సిసిక్ ఆమ్లం, ఏబిఏ, యాబ్సిసిక్ ఆమ్లం. ఆ రాలడాన్ని తీవ్రతరం చేసేటువంటిది ఎవరు అంటే ఎథిలీన్. ఎథిలీన్ ఒక రకంగా మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. మొక్కల పెరుగుదల నిరోధక హార్మోన్ కింద దీన్ని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం, గుర్తుంది కదా? పెరుగుదల ప్రోత్సాహకాలు, పెరుగుదలను ప్రేరేపించేవి ఆక్సిన్లు, సైటోకైన్లు, జిబ్బరెలిన్లు. పెరుగుదల నిరోధకాలు ఏబిఏ, యాబ్సిసిక్ ఆమ్లము, ఎథిలీన్. మరి బ్రాసినోస్టిరాయిడ్ 6వ రకానికి చెందిన హార్మోన్ ఉంది. 2 రకాల చర్యలను ఇది నిర్వహిస్తుంది. కొన్ని చోట్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది, కొన్ని చోట్ల పెరుగుదలను అణిచివేస్తుంది, నిరోధిస్తుంది. బహుముఖ విధులను నిర్వహిస్తుంది బ్రాసినోస్టిరాయిడ్లు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా. ఒక వ్యక్తి సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, స్పోర్ట్స్ అన్నింటిలో ప్రవేశం ఉంది అనుకోండి. ఒక వ్యక్తికి పాటలు పాడడంలో, డాన్స్ వేయడంలో, క్రికెట్ ఆడడంలో, ఆటలు, అనేక ప్రావీణ్యత, సాహిత్యము, కవిత్వము, ఇవన్నీ రాశాను అనుకోండి, బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటాం. అవునా? అట్లా బ్రాసినోస్టిరాయిడ్లు అనే హార్మోన్లు కూడా అనేక రకాలైనటువంటి
ప్రభావాలను మొక్కలలో చూపుతుంది. అందుకని దాన్ని ఏమంటారంటే ప్లియోట్రాపిక్ హార్మోన్స్, అంటే బహుముఖంగా అది విధులను నిర్వహిస్తుంది అని అర్థం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ప్లియోట్రాపిక్ హార్మోన్ అని అంటారు. PLEO, ప్లియోట్రాపిక్. బహుముఖ ప్రజ్ఞాశాలిలాగా అనేక రకాలైన విధులను అది నిర్వహిస్తుంది. సరే, దాన్ని పక్కన పెడదాం. దాని దగ్గరకు వచ్చినప్పుడు మనం దాని విధులను చెప్తున్నాం. మనం ఎథిలీన్ గురించి చెప్తున్నాం. తర్వాత ఎథిలీన్ పత్రాలు, పుష్పాలు, ఫలాలు రాలడాన్ని ప్రేరేపిస్తుంది. అపరిపక్వ కాయలను పరిపక్వమైన కాయలుగా చేస్తుంది అన్నమాట. పండు బారడాన్ని ప్రేరేపిస్తుంది. పత్రాలు, అది కూడా సాధారణంగా ఇదే అవుతుంది అన్నమాట. తర్వాత ఎథిలీన్ అనేది ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్ కు కారణం అవుతుంది. ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్, ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అంటారు అనమాట. దాన్ని మీకు ఒక బొమ్మ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఇది భూమి. భూమిలో మనము ఇలా విత్తనాన్ని వేసేసాం. ఈ విత్తనం మొలకెత్తుతుంది. ఒక్క నిమిషము. ఇది భూమి, ఇది విత్తనం. ఇలా విత్తనం మొలకెత్తుతుంది. ఇది ప్రథమ మూలం క్రిందికి వస్తుంది. ప్రథమ మూలం ఎలాగా వేరు వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రథమ కాండం. కాండం అనేది పైకి పెరుగుతుంది. ఇది నేల. ఈ నేల కింద విత్తనానికి పైన ఒక రాయి ఉంది అనుకోండి. ఇది రాయి, ఇది రాయి. ఒక రాయి అడ్డు తగిలింది, లేదంటే మట్టి పెళ్ళ, మట్టి బెడ్డలు అంటాం కదా, ఆ మట్టి బెడ్డ ఇలా ఈ మొలకెత్తుతున్న విత్తనానికి అడ్డొచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎథిలీన్ హార్మోన్ విడుదలయ్యి ఇలాగా భూమికి సమాంతరంగా పెరుగుదలను ప్రేరేపించి, ఇలా భూమికి సమాంతరంగా కాండం పెరిగేటట్లు చేసి ఆ తర్వాత పైకి ఎదుగుతుంది అన్నమాట మొక్క కాండం. అంటే తాత్కాలికంగా ఏదైనా ఒక అడ్డు తగిలినప్పుడు, ఇది నేల, ఇది విత్తనం, ఇది మొలకెత్తి కాండం పెరుగుతూ ఉంది, ఇది వేరు వ్యవస్థ. ఇప్పుడు రాయి అడ్డు తగిలింది, అప్పుడు ఇది చక్కగా అలాగే పెరగకుండా భూమికి సమాంతరంగా ఇలాగా పెరుగుతుంది. ఆ తర్వాత అంటే నిలువు పెరుగుదల తగ్గుతుంది, పార్శ్వ పెరుగుదల పెరుగుతుంది. తర్వాత పైకి ఫోటోట్రాపిజం అంటే కాంతి కోసం ఇలా పైకి కాండము వచ్చేస్తుంది అన్నమాట. పైకి ఈ విధంగా కాండము బయటికి వచ్చేస్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్. ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల. ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అని అంటారన్నమాట. దాన్నే అంటే ఏం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి కారణం ఎవరు అంటే ఎథిలీన్. విత్తనం ఇలా మొలకెత్తు ఉన్నప్పుడు కాండం బయటకు వస్తుంది కదా, భూమి బయటికి. అయితే మధ్యలో ఇలా ఏదైనా అడ్డు తగిలినప్పుడు, ఈ విధంగా ఏదైనా ఒక రాయి అడ్డు తగిలితే ఇక్కడ, అప్పుడు ఆ కాండము అలాగే ఆగిపోదనమాట. అనుదైర్ఘ్య వృద్ధి తగ్గి పార్శ్వ పెరుగుదల ప్రేరేపించబడుతుంది. అంటే పక్కకు పెరిగేటట్లు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బహిర్గతం అవుతుంది కాండం. దీనిని ఏమంటారు అంటే ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అని అంటారనమాట. సో అది ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల గురించి. తర్వాత పాయింట్ ఏంటిది అంటే మొక్కలలో గాయాలను మాన్పుతుంది. వుండ్ హీలింగ్ హార్మోన్ అని కూడా అంటారు దీన్ని. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ బిట్ ఇది. ఈ ట్రిపుల్ రెస్పాన్స్ ప్రక్రియకు కారణమైన హార్మోన్ ఏది అంటే కూడా ఇదే, ఎథిలీన్ హార్మోనే కారణం అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటిది అంటే ఒక కత్తితో మనం కాండం మీద చెక్కాము మొక్క పైన. అంటే మనకు ఎలా చర్మం మీద చెక్కితే గాయం అవుతుందో మొక్కకు కూడా అది గాయమే. కత్తితో కొట్టినప్పుడు గాయం అవుతుంది. మొక్క కణజాలాలు దెబ్బతింటాయి కదా, బాహ్య చర్మము, వల్కలాలు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి, అవునా? కాబట్టి
మరి మొక్కలో ఏర్పడినటువంటి ఆ గాయాలను మాన్పుకుంటుంది మొక్క కూడా. అందుకే కణజాలాలు పెరుగుతాయి, తర్వాత పెరిగి ఇలా ఒక బుడుకులాగా కాండం మీద వస్తుంది. అది మాన్పుకోవడము. ఎలా మార్చుకుంటుంది అంటే పెరిడర్మ్ ఫార్మేషన్, పరిచర్మము ఏర్పడడం ద్వారా. పరిచర్మము అంటే మీరు సెకండ్ సెమిస్టర్ లో మీరు నేర్చుకొని ఉంటారు అన్నమాట. బెండు కణజాలము, బెండు విభాజ్య కణజాలము, ద్వితీయ వల్కలము, మూడింటిని కలిపి పెరిడర్మ్ అని అంటారు. పరిచర్మము అని పిలుస్తాం అనమాట. దాన్ని గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. దాన్ని పరిచర్మము, ఇంగ్లీష్ లో పెరిడర్మ్ అని పిలుస్తాం అనమాట మనం దాన్ని. ఆ విధంగా ఒక బెండు కణజాలాన్ని, బార్క్ వస్తుంది కదా, ఆ బెండు కణజాలం ద్వారా బార్క్ ఏర్పడి, బెండు కణజాలం ఏర్పడి మొక్కకు ఏర్పడినటువంటి గాయాలను అది మాన్పుకుంటుంది అన్నమాట. అందువల్ల దీన్ని వుండ్ హీలింగ్ హార్మోన్ అని కూడా అంటారు. వుండ్ హీలింగ్ హార్మోన్. వుండ్స్ అంటే గాయాలు, హీలింగ్ అంటే మాన్పుకోవడం. కాబట్టి గాయాలను మాన్చేటువంటి హార్మోన్ గా మనం ఎథిలిన్ ను పిలుస్తామన్నమాట. తరువాత ఎథిలిన్ అనేది లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది. ఎథిలిన్ లేటెక్స్ స్రవించే, లేటెక్స్ ఏ మొక్కల్లో విడుదలవుతుంది? ఆస్లిపిడేసి, అపోసైనేసి వంటి మొక్కలలో, మోరేసి వంటి మొక్కలలో తెల్లని పాల వంటి లేటెక్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ ఫైకస్ ఎలాస్టికా, హెవియా బ్రెజిలెన్సిస్ వంటి మొక్కల్లో రబ్బర్ ప్లాంట్స్ అంటారు. రబ్బర్ని ఎలా తయారు చేస్తారు? మన బైకులకు ఉండే రబ్బర్ ట్యూబ్లను కానీ, టైర్లను కానీ ఈ మొక్కల నుంచి లభించే లేటెక్స్ నుంచే తయారు చేస్తారు. ఆ లేటెక్స్ ను ప్రాసెస్ చేసేసి ఈ రబ్బర్ ను తీస్తారనమాట, తయారు చేస్తారు. ఇలా లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది. ఇది మీకు అర్థం కావాలంటే ఒక బొమ్మ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది రబ్బర్ ప్లాంట్ అనుకోండి మీరు. రబ్బర్ ప్లాంట్ ఇది. ఇక్కడ గాయం చేసాము ఈ మొక్కకు, ఈ రబ్బర్ ప్లాంట్ కు మనము గాయం చేసాం అనమాట. ఇలా ఇప్పుడు ఏమవుతుంది? లేటెక్స్ స్రవిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ లేటెక్స్ వచ్చింది మనకు, అర్థమైందా? ఒక బకెట్ లేటెక్స్ కారిపోయింది, ఇలాగా కింద పాల వంటి లేటెక్స్ ఈ బకెట్ లో కారిపోయింది అన్నమాట. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ గాయాన్ని మనము దేనికి గురి చేస్తాము అంటే C2H4 అంటే ఎథిలీన్ అన్నమాట. ఎథిలీన్ వాయువుకు గురి చేస్తాం. ఎథిలీన్ వాయువుకు గురి చేయడం వల్ల ఈ లేటెక్స్ ఎక్కువ కాలం పాటు స్రవిస్తుంది. 4 లేదా 5 బకెట్ల లేటెక్స్ మనకు వస్తుంది. అర్థమైందా మీకు? ఎథిలీన్ ను స్ప్రే చేయక ముందు ఒక బకెట్ లేటెక్సే వచ్చింది. ఎథిలీన్ స్ప్రే చేసిన తర్వాత 4 లేదా 5 బకెట్ల లేటెక్స్ వచ్చింది అన్నమాట. అంటే అర్థం ఏంటిది? ఎథిలీన్ లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది. అంటే ఎక్కువ లేటెక్స్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగం. ఎట్లయినా ఎక్కువ లేటెక్స్ ఉత్పత్తి అయితే ఉపయోగమే కదా. రబ్బర్ ను ఎక్కువగా మనము తయారు తీసుకోవచ్చు అంటారు. సో ఇది మనకు ఎథిలీన్ యొక్క ఉపయోగాలు. ఇంకా మనకు PDF లో ఉన్నాయి, కొన్ని నేను చెప్తాను. ఆ PDF షేర్ చేస్తూ చూపిస్తాను, దానికి మనము వెళ్దాం. మీకు తెలుగులో కూడా ఉంది అందుకు ఎథిలీన్. ఎస్, ఇది నేను తయారు చేసినటువంటి నోట్స్ అన్నమాట. ఏం రాసాం? ఇంట్రడక్షన్. ఎథిలీన్ వాయు రూపంలో ఉండే ఫైటో హార్మోను. ఇది మొక్క యొక్క అన్ని భాగాల్లో ఉత్పత్తి అవుతుంది. ఆర్గనే శాస్త్రవేత్త అన్నమాట, అతని సహచరులు మొక్కల్లో ఇది కూడా ఒక హార్మోన్ అని గుర్తించారనమాట.
ఫలాల పక్వతను ఇది ప్రేరేపించుటచే దీన్ని రైపెనింగ్ హార్మోన్ అని అంటారు. దీని యొక్క క్రియాత్మక విధులు, దీని ప్రభావాలు. ఫలాలు పక్వానికి రావడం, ఇక్కడ హెడ్డింగ్లు, సబ్ హెడ్డింగ్లు పెట్టి నేను రాయడం జరిగింది. అపరిపక్వ ఫలాలను పరిపక్వ ఫలాలుగా మార్చి వేస్తుంది. యాపిల్, అరటి, టొమాటో వంటి పచ్చి కాయల పైన ఎతిలి పండ్లు అయిపోతాయి అనమాట, బాగా పండిపోతాయి అనమాట. తర్వాత ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల, ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్. మొలకెత్తే సమయంలో మొలకలు భూమి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏదైనా అవరోధం ఏర్పడితే, అంటే భూమి పొర, రాయో ఏదో ఒకటి, ఆ నిలువు పెరుగుదల తగ్గి, అనుదైర్ఘ్య వృద్ధి అంటే నిలువు పెరుగుదల తగ్గి పక్కన పార్శ్వాభివృద్ధి పెరిగి కాండము క్షితిజ సమాంతరంగా గురుత్వానువర్తనంగా పెరుగుతుంది. దీనిని ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్ అని అంటారు. దీనికి కారణము ఎథిలీన్ అన్నమాట. తరువాత పుష్పించుట. ఎథిలీన్ చాలా మొక్కల్లో పుష్పించడాన్ని నిరోధిస్తుంది లేదా ఆలస్యం చేస్తుంది అన్నమాట. కానీ అనాస మొక్కలో మాత్రం పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. అనాస మొక్కలో మాత్రం పుష్పాలు వచ్చేటట్లు చేస్తుంది అన్నమాట. సో ఇవి ప్రధానమైన విధులు. ఏవి? ఫలాలు, అపరిపక్వ ఫలాలను పండు చేయడము, ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల, పుష్పించడం, తర్వాత పెరిడర్మ్ వుండ్ హీలింగ్ హార్మోన్ అని నేను ఇక్కడ ఇతర విధుల్లో దాన్ని ఇచ్చాను. నేను పత్రాలు రాలిపోవడాన్ని ప్రేరేపిస్తుంది, పుష్పాలు రాలిపోవడాన్ని ప్రేరేపిస్తుంది. దోస మొక్కలలో స్త్రీ పుష్పోత్పత్తిని ప్రేరేపిస్తుంది. స్త్రీ పుష్పాలు ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది అనమాట దోసకాయ మొక్కలు. అగ్రాధిక్యతను పోగొడుతుంది, అంటే అగ్రాధిక్యత ఉంటే దాన్ని తొలగించి వేస్తుంది అనమాట ఎథిలీన్ అనేటువంటిది. ఇక్కడ ఇచ్చాను చూడండి, వుండ్ హీలింగ్ హార్మోన్. మొక్క భాగాలు గాయపడినప్పుడు ఆ భాగంలో పెరుగుదలను ప్రేరేపించి గాయాలు మానడానికి దోహదపడుతుంది. కాబట్టి దీన్ని వుండ్ హీలింగ్ హార్మోన్ అంటారు. లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది అన్నమాట. ఇవి మీరు సులభంగా ఈజీగా రాసుకోవడానికి తయారు చేసినటువంటి మెటీరియల్ ఎథిలీన్ అన్నమాట. ఓకే, ఎథిలీన్ గురించి ఇంకా ఇంగ్లీష్ మీడియంలో ఏముందో చూద్దాం మనము. ఇంగ్లీష్ మీడియంకు కూడా నేను తయారు చేశాను. ఇదంతా బయోసింథసిస్, ఇవన్నీ మీకు అక్కర్లేదన్నమాట. గ్రోత్ రైపెనింగ్ హార్మోన్ అన్నమాట. దీని ప్రభావాలను చూస్తే ఎథిలీన్ ఇన్హిబిట్స్ లాంగిట్యూడినల్ గ్రోత్, నిలువు పెరుగుదలను తగ్గించి వేస్తుంది. రెండోది, ఎథిలీన్ యాక్సెలరేట్స్ అబ్సెషన్ ఆఫ్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. పత్రాలు, పుష్పాలు, ఫలాలు రాలడాన్ని తీవ్రం చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ సెనిసెన్స్, వార్ధక్యాన్ని తీవ్రం చేసేస్తుంది. ఫ్రూట్స్ కెన్ బి రైపెండ్, చెప్పాను, ఫలాల పక్వత అన్నమాట. ఎథిలీన్ ఇన్హిబిట్స్ ఫ్లవరింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్. ఎక్కువ మొక్కల్లో ఎథిలీను పుష్పాలు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది. ఎథిలీన్ ప్రొలాంగ్స్ ది సెక్రెషన్ ఆఫ్ లేటెక్స్, లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది. ఎథిలీన్ ఇన్హిబిట్స్ గ్రోత్ ఆఫ్ లెటరల్ బర్డ్స్, పార్శ్వ మొగ్గల పెరుగుదలను ఎథిలీను నిరోధిస్తుంది. ట్రిపుల్ రెస్పాన్స్ ప్రక్రియ. ఇట్ ఇండ్యూసెస్ ట్రిపుల్ రెస్పాన్స్ గ్రోత్. ట్రిపుల్ అనుక్రియ పెరుగుదలను ఇది కలిగిస్తుంది. సో ఇవి ఎథిలీన్ యొక్క ధర్మాలు అన్నమాట. తర్వాత ఎథిలీన్ ఆ రకంగా మనము కంప్లీట్ చేసుకోవచ్చు. ఎథిలీన్ అయిపోయింది. ఎథిలీన్ అంటే చాలా సింపుల్ గా ఈజీగా మీరు రాసేయచ్చు. రైపెనింగ్ హార్మోన్ అని, ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల అని, పుష్పించడాన్ని నిరోధించుట, వార్ధక్యాన్ని తీవ్రం చేస్తుంది, ఫలాలు, పత్రాలు, పుష్పాలు రాలడాన్ని ప్రేరేపిస్తుంది, గాయాలను మాంచుతుంది, లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది. అవి కీలకమైనటువంటి పాయింట్. తర్వాత హార్మోను బ్రాసినోస్టిరాయిడ్లు చూద్దాం. తెలుగు మీడియంలో కూడా ఉంది, దీన్ని చూద్దాం మనం. ఇది ప్రత్యేకంగా కొత్తగా కనుగొనబడినటువంటి ఫైటో హార్మోన్లు బ్రాసినోస్టిరాయిడ్లు అనేటువంటివి. షార్ట్ కట్ లో BRS అని పిలుస్తారు అన్నమాట. ఓకే, రసాయనికంగా ఇవి ఏంటివి అంటే పాలీహైడ్రాక్సీ స్టిరాయిడ్లు, స్టిరాయిడ్ వర్గానికి చెందిన రసాయనాలు. ఇవి మొక్కల్లో
అతి తక్కువ గాఢతల్లో ఉండి, ఆ తక్కువ గాఢతలు ఎంత అంటే నానోగ్రామ్స్, చాలా చాలా తక్కువ గాఢతల్లో ఉంటాయి, పెరుగుదలను ప్రేరేపిస్తాయి అన్నమాట. ఇవి మొక్కల్లో పెరుగుదలను, విత్తనాల అంకురణను, పుష్పించడము వంటి ప్రక్రియలను ప్రేరేపిస్తాయి. కావున చెప్పాను ఇంతకు ముందు నేను, ప్లియోట్రాపిక్ ప్రవర్తనను కలిగి ఉంటాయి. ప్లియోట్రాపిక్ ప్రవర్తన అంటే బహుముఖ విధులను నిర్వహించే హార్మోను అని అర్థం. అంటే విత్తనాలను మొలకెత్తింపజేస్తుంది, పెరుగుదలను కలిగిస్తుంది, అవునా, పుష్పించడాన్ని, అనేక రకాలైనటువంటి ప్రక్రియలను మొక్కల్లో ఇది నిర్వహిస్తుంది. కాబట్టి ప్లియోట్రాపిక్ హార్మోన్, బహుముఖ విధులను నిర్వహించే హార్మోను ఈ బ్రాసినోస్టెరాయిడ్లు అనేటువంటి. మరి ఏంటిది ఇది అంటే కణ విభజనను ప్రేరేపిస్తుంది, కణ వ్యాకోచాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా మరి కణ విభజన, కణ వ్యాకోచం జరిగితే పెరుగుదలకు కారణమవుతుంది. కాబట్టి పెరుగుదలకు అది ఉపయోగపడుతుంది అన్నమాట. తరువాత మొక్కల్లో వార్ధక్యాన్ని ప్రేరేపిస్తాయి. వార్ధక్యము అంటే ముసలితనం. ఆ ముసలితనం రావడానికి అంటే మొక్క భాగాలు పండవడానికి కూడా ఇది చూసారా, ఒక పక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది, ఒక పక్క వార్ధక్యాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే ఇవి ప్రత్యేక హార్మోన్లు. అటు పెరుగుదల ప్రోత్సాహము కాదు, పెరుగుదల నిరోధకము కాదు, రెండు రకాల ధర్మాలను ఇవి కలిగి ఉంటాయి బ్రాసినోస్టెరాయిడ్లు అనేవి. కాబట్టి వార్ధక్యాన్ని ప్రేరేపిస్తాయి. ఈ పాయింట్ ఉంది చూడండి, దీన్ని జాగ్రత్తగా గమనించండి. మొక్కలను తక్కువ ఉష్ణోగ్రతకు, అధిక ఉష్ణోగ్రతలకు, అధిక లవణీయతకు, నీటి ఎద్దడికి నిరోధకత్వాన్ని చూపుతాయి అన్నమాట. అంటే ఏంటిది అంటే ఆ పాయింట్ కు మీనింగ్ చెప్తాను నేను. ఈ పాయింట్ చెప్పుకొని, ఇవి కూడా కాండం నుండి వేరు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. కాండం నుండి అంటే మనకు ఆక్సిజన్లు కాండాలను కత్తిరిస్తే వేర్లను వస్తాయి కదా, వేర్లు ఉత్పత్తి అవుతాయి కదా, అలాగే ఇది కూడా కాండం నుంచి వేర్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది అనమాట ఈ బ్రాసినోస్టెరాయిడ్లు అనేది. సరే, ఈ చివరి పాయింట్ కు వివరణ ఇస్తున్నాను నేను. తక్కువ ఉష్ణోగ్రత. తక్కువ ఉష్ణోగ్రత అంటే చలి, మంచు గడ్డగట్టేటువంటి ఉష్ణోగ్రత అనమాట. హిమాలయ పర్వతాలకు వెళ్తే ఆ చలిని మనం తట్టుకోలేము. మనమే కాదు, మొక్కలు కూడా తట్టుకోలేవు. అది గుర్తుపెట్టుకోండి. బాధలు అనేటివి మనకే కాదు, మొక్కలకు కూడా ఉంటాయి. మొక్కలు ఆ తక్కువ ఉష్ణోగ్రతకు తట్టుకోలేవు, అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేవు, మరి ఎక్కువ ఉప్పు లవణీయత ఉంటే తట్టుకోలేవు, నీటి ఎద్దడి అంటే నీరు లేని పరిస్థితి, కానీ వాటన్నింటినీ కూడా తట్టుకొనగలిగి మొక్కలు బ్రతుకుతున్నాయి. దానికి కారణం ఈ హార్మోన్లు. అది పాయింట్. సో హిమాలయ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలకు ఈ బాధలన్నీ ఉన్నాయన్నమాట. తక్కువ ఉష్ణోగ్రత అనే బాధ ఉంది. ఓకే, మరి ఎడారి మొక్కలకు నీటి ఎద్దడి, నీరు ఉండదన్నమాట. మరి అయినా కూడా ఈ మొక్కలు ఎలా బతుకుతున్నాయి? వాటిని నిరోధించుకొని బ్రతకగలుగుతున్నాయి అంటే కారణము ఈ బ్రాసినోస్టెరాయిడ్లు అనేటువంటివి కారణము అవుతాయి. సో ఇది మనకు తెలుగు మీడియానికి సంబంధించినటువంటి నోట్స్. ఇంగ్లీష్ మీడియంలో ఏమైనా ఎక్స్ట్రా పాయింట్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. బ్రాసినోస్టెరాయిడ్స్ ఇవి కూడా గ్రోత్ హార్మోన్సే, ఆర్ ది న్యూ అండ్ 6th గ్రూప్ ఆఫ్ ఫైటో హార్మోన్స్. చెప్పుకున్నాం కదా, కొత్తగా కనుగొనబడిన 6వ రకానికి చెందిన ఫైటో హార్మోన్. దే ఆర్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్. దే ఆర్ గ్రూప్ ఆఫ్ స్టిరాయిడల్ ప్లాంట్ హార్మోన్స్. ఇది స్టిరాయిడల్ రకానికి చెందిన హార్మోన్. దే షో ప్లియోట్రాపిక్ బిహేవియర్. బహుముఖ ప్రవర్తనను కలిగి ఉంటాయి. అంటే పెరుగుదలను ప్రేరేపిస్తాయి, విత్తనాల అంకురణ సీడ్ జెర్మినేషన్ ను కలిగిస్తాయి, పుష్పించడాన్ని ప్రేరేపిస్తాయి, సెనిసెన్స్ వార్ధక్యాన్ని, ఇన్ని రకాల ప్రక్రియలను ఇది నిర్వహిస్తుంది అన్నమాట. ఈ ఒక హార్మోనే. అందుకే బహుముఖ విధులను నిర్వహించే హార్మోన్ అని అన్నాం అనమాట. ఎవర్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది pollen of rape plant Brassica napus. ఆ మొక్క నుండి వీటిని ఫస్ట్ ఐసోలేట్ చేశారంట. అందుకని నేమ్ పెట్టారు
బ్రాసినోలైడ్ అని పేరు పెట్టారు దానికి. ఆ బ్రాసికా అనేటువంటి మొక్క నుంచి ఆ రసాయనాన్ని వేరు చేయడం వల్ల బ్రాసినోలైడ్ అనే పేరు పెట్టారు అన్నమాట. ఇంకొక స్టిరాయిడ్ ను కనుగొన్నారు. అది కూడా ఏంటిది అంటే పెరుగుదలను ప్రేరేపించేటువంటిది అన్నమాట. దాన్ని ఎక్కడి నుంచి అంటే క్యాస్టీనియా క్రెనేటా అనే మొక్క నుంచి, దాన్ని చెస్ నట్ అంటారంట, ఆ మొక్క నుంచి తయారు చేశారు. దానికి పెట్టిన పేరు క్యాస్టాస్టిరోన్. ఈ బ్రాసినోలైడ్ అనేది క్యాస్టాస్టిరోన్ అనేది రెండు కూడా బ్రాసినోస్టిరాయిడ్ రకానికి చెందిన హార్మోన్లే, ఉదాహరణలు అనమాట. అవి కెమికలీ దే ఆర్ గ్రూప్ ఆఫ్ పాలీహైడ్రాక్సీ స్టిరాయిడ్స్. అనేక OH, పాలీహైడ్రాక్సీ అంటే అనేక OH లను కలిగినటువంటి స్టిరాయిడ్లు అనమాట. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్స్. అన్ని మొక్కలలో ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇన్ ఎక్స్ట్రీమ్లీ లో కాన్సన్ట్రేషన్, చాలా చాలా తక్కువ గాఢతల్లో అంటే నానోగ్రాములలో ఈ హార్మోన్లు అనేటివి ఉంటాయి అన్నమాట. అంత తక్కువ గాఢతల్లో ఈ హార్మోన్లు ఉండి మొక్కలలో పెరుగుదల ప్రక్రియలను నిర్వహిస్తాయి. పెరుగుదలను ప్రేరేపిస్తుంది, విత్తనాల అంకురణను ప్రేరేపిస్తుంది, పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది, వార్ధక్యాన్ని కూడా ప్రేరేపిస్తుంది. ఇంకా ఇక్కడ విధులను మనం చూద్దాం. దే ప్రమోట్స్ గ్రోత్. చెప్పాను కదా, మనము అంతకు చెప్పుకున్నాం. పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఎలాగా? కణ విభజనను, కణ వ్యాకోచము ద్వారా అన్నమాట. దే ఆల్సో ఇంక్రీజ్ రూట్ గ్రోత్. వేరు పెరుగుదలను కూడా ఇది ప్రేరేపిస్తుంది. అండ్ ఇండ్యూస్ రూట్ ఫార్మేషన్ ఫ్రమ్ స్టెమ్ కటింగ్స్. ఇది కూడా చెప్పుకున్నాం. కత్తిరించిన కాండాల నుంచి వేర్లను ఉత్పత్తి చేయాలి అంటే వెంటనే ఉపయోగించేది, గుర్తుకొచ్చేది ఆక్సిన్లు, గుర్తుపెట్టుకోండి. కానీ బ్రాసినోస్టిరాయిడ్లు కూడా ఆ పనిని నిర్వహిస్తాయి అంట. అది సో ఇది మనకు బ్రాసినోస్టిరాయిడ్లు. ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. దే ప్రమోట్ సీడ్ జెర్మినేషన్, ఇచ్చాను, విత్తనాల అంకురణ, ఫార్మేషన్ ఆఫ్ ఫ్లవర్స్, స్ట్రాబెర్రీలో పుష్పాలు ఏర్పడము. దే యాక్సలరేట్స్ సెనిసెన్స్ ఇన్ జాంతియము అండ్ రుమిక్స్. ఈ జాంతియము, రుమిక్స్ మొక్కల్లో వార్ధక్యాన్ని ప్రేరేపిస్తుంది. దే ఇంక్రీజ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అగెన్స్ట్ డిఫరెంట్ ఏబయాటిక్ స్ట్రెసెస్ లైక్ లో టెంపరేచర్, హై టెంపరేచర్, హై సాలినిటీ. అదే ఇంతకుముందు మనం చెప్పుకునింది అనమాట. అతి తక్కువ ఉష్ణోగ్రతలకు, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలకు, అధిక లవణీయతను కూడా తట్టుకొని మొక్కలు పెరగగలగడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్రాసినోస్టిరాయిడ్లు అనేటువంటి హార్మోన్లు అన్నమాట. రైట్. ఇవి బ్రాసినోస్టిరాయిడ్లకు సంబంధించినటువంటి పాయింట్లు. మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఈ మెటీరియల్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. రాసుకోండి, నీట్గా బాగా నేర్చుకోండి. సో మనకు ఇంతటితో ఫైటో హార్మోన్లు అనేటివి అయిపోయాయి. ఇక్కడ ఫైటో హార్మోన్ల గురించి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు అనేది మనం చూద్దాం. ఇప్పుడు 6 హార్మోన్లను మనం చదివాం. ఆక్సిన్లు, సైటోకైనిన్లు, జిబ్బరెలిన్లు, యాబ్సిసిక్ ఆమ్లము, ఎథిలిన్ వాయువు, బ్రాసినోస్టిరాయిడ్లు. ఈ 6 హార్మోన్లు. 6 హార్మోన్లలో 6 కూడా 5 మార్కులకి ఇంపార్టెంటే, అందులో అనుమానం లేదు. ఏది అడుగుతాడు? 6 ఇంపార్టెంటే, అవునా? ఇప్పుడు ఒక 2 లేదా 3 హార్మోన్లను కలిపి వ్యాసం రాయమంటారు, ఎస్సే అయిపోతుంది. ఆక్సిన్లు, జిబ్బరెలిన్ల ప్రభావాలను రాయండి అంటాడు, లేదా ఆక్సిన్లు, సైటోకైనిన్ల ప్రభావాలను రాయండి అంటాడు. ఏబిఏ ఆమ్లం గురించి రాయండి అంటాడు. బ్రాసినోస్టిరాయిడ్ల గురించి రాయండి అంటాడు. ఎథిలిన్ ప్రభావాలను వివరించండి అంటాడు. ఇలా ఎస్ఏ క్వశ్చన్ కు రెండింటిని కలుపుకునేటువంటి అవకాశము ఉంది. రెండింటిని కలిపేయచ్చు అనమాట. కలుపుకొని ఎస్ఏ ఇస్తాడు. ఒకటి మాత్రము షార్ట్ క్వశ్చన్ గా ఇచ్చే అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. సో ఇది మనకు ఫైటో హార్మోన్ల గురించి. అంత కష్టమేమీ కాదు నేర్చుకోవడము, చదవడం అనేది చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళా రివిజన్ చేస్తాను నేను. చూడండి, ఆక్సిన్లు మొట్టమొదటికి వస్తానే, ఆక్సిన్లు అనగానే
కణ వ్యాకోచము. కత్తిరించిన కాండాల నుంచి వేర్లను ఉత్పత్తి చేస్తుంది. అగ్రాధిక్యతను కలిగిస్తుంది. కాంతి అనువర్తన చలనాలను కలిగిస్తుంది. అనిషేక ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. దోస మొక్కలలో స్త్రీ పుష్పాల సంఖ్యను పెంచుతుంది. దారువు విభేదనను ప్రేరేపిస్తుంది. చూసారా, పిన్ పాయింటెడ్ గా 7 పాయింట్లు వచ్చేసాయి మనకు ఆక్సిజన్ల గురించి. అలాగా మనము నేర్చుకోవాలి, అలాగా రావాలి మనకు. సింపుల్ గా రాసేయచ్చు పాయింట్లను ఆ విధంగా. సైటోకైనిన్లు. సైటోకైనిన్లు అనగానే కొబ్బరి పాలు, మొక్కజొన్నలో విత్తనాలు, వీటిల్లో సైటోకైనిన్లు ఉంటాయి. తర్వాత ఇంకా మనం ఆక్సిజన్లకి ఏంటిది, అవినా పెరుగుదల పరీక్ష, చోలాడ్ని వెంటి సిద్ధాంతము, ఇవన్నీ కూడా చెప్పచ్చు. కాంతి అనువర్తన చలన కింద పొద్దుతిరుగుడు పుష్పం గురించి చెప్పచ్చు. కాంతి వైపు వంగుతూ ఉంటుంది, కారణము ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఆక్సిజన్ల ప్రభావాలను మనము చెప్పుకోవచ్చు. సైటోకైనిన్లు అంటే వెంటనే మనం కణ విభజన, మొదటి పాయింట్ కణ విభజన అన్నమాట. తర్వాత కాండం పెరుగుదల. ఆక్సిజన్లేమో వేరు పెరుగుదల, సైటోకైనిన్లేమో కాండం పెరుగుదల. అందుకనే సైటోకైనిన్లను కణజాల వర్ధనంలో ఆక్సిజన్లతో కలిసి కాండం పెరుగుదలకు ఉపయోగిస్తారు. కాండం పెరుగుదలను ఇది ప్రేరేపిస్తుంది కాబట్టి కాండం పెరుగుదలకు ఉపయోగిస్తుంది. తర్వాత ఎప్పుడు కణ విభజన ప్రేరేపించడం వల్ల నిత్య నూతన యవ్వన కణజాలాలు ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట మొక్కలు. వార్ధక్యం తగ్గించబడుతుంది. కణాలు బాగా ఆకుపచ్చగా ఉంటాయి, విప్పారి ఉంటాయి అన్నమాట. పత్రంలోని కణాలు అన్నమాట. ఈ వార్ధక్యాన్ని తగ్గించడాన్ని ఏమంటాము అంటే రిచ్మండ్ లాంగ్ ప్రభావం అని పిలుస్తారు. రిచ్మండ్ లాంగ్ ప్రభావం. మరి సైటోకైనిన్లు పురుష పుష్పాల సంఖ్యను పెంచుతుంది అన్నమాట. సైటోకైనిన్ల కాదు, జిబ్బరిన్లు. సరే, సైటోకైనిన్లకు కాదు ఆ పాయింట్, జిబ్బరిన్లకు పోతుంది అన్నమాట. ఈ విధంగా మనము సైటోకైనిన్లను గురించి రాసుకోవచ్చు. తర్వాత జిబ్బరిన్లు. జిబ్బరిన్లు అంటే జపాన్ దేశము వరి మొక్కలు, పొట్టి మొక్కలు, పొడవు మొక్కలు. జిబ్బరిల్లా ఫ్యూజికోరై బకనే వ్యాధి. జిబ్బరిల్లా ఫ్యూజికోరై శిలీంధ్రం. ఆ శిలీంధ్రం నుంచే వేరు చేశారు జిబ్బరిల్లిన్లను. జిబ్బరిల్లిన్ పేరు పెట్టారు, అది ఒక ఆమ్లం, జిబ్బరిల్లిక్ యాసిడ్. ప్రభావాలు. కణ వ్యాకోచము జిబ్బరిల్లిన్. కడుపు మధ్యమాల పెరుగుదల రెండవ పాయింట్. దాన్ని ఇంకొక రకంగా ఇంకొక పాయింట్, పొట్టి మొక్కలను పొడవు ఎదిగేటట్టు చేస్తుంది. జన్యువామన మొక్కలు పొడవుగా అయ్యేటట్లు చేస్తుంది. సుప్తావస్థను తొలగిస్తుంది. విత్తనాల అంకురణను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అనిషేక ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. వచ్చేసింది, 5-6 పాయింట్లు వచ్చేసాయి జిబ్బరిన్లకు. ఆ రకంగా కీలకమైనటువంటి పాయింట్లను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏబిఏ యాబ్సెసిక్ ఆమ్లము అంటే స్ట్రెస్ హార్మోన్. నీరు లభించినప్పుడు పత్రాలు ఎక్కువగా తయారై పత్రరంధ్రాలు మూసుకొని పోయేటట్లు చేస్తుంది యాబ్సెసిక్ ఆమ్లం. అందువల్ల దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. సైటోకైనిన్లకు పూర్తి విరుద్ధం. జిబ్బరిన్లకు కూడా విరుద్ధమే అవుతుంది అన్నమాట. జిబ్బరిన్లకు విరుద్ధం, జిబ్బరిన్లకు చెప్పచ్చు విరుద్ధం అని. ఇది సుప్తావస్థను తొలగిస్తే ఇది సుప్తావస్థను కలిగిస్తుంది అన్నమాట. ఏబిఏ యాబ్సెసిక్ ఆమ్లం. విత్తనాల అంకురణను నిరోధిస్తుంది. పెరుగుదలను, కణ విభజనను ఆపివేస్తుంది. దీర్ఘకాలిక శాశ్వత మొగ్గలు, కొలంలో ఉండే మొక్కలు ఎండిపోతే వాటి యొక్క మొగ్గలు తర్వాత తరానికి అవి మొక్కలు రావాలి కాబట్టి వాటి యొక్క మొగ్గలను నిల్వ ఉంచుకుంటాయి. ఆ మొగ్గలు ఏర్పడాలి అంటే ఏబిఏ కావాలి అని మనం చెప్పుకున్నాం నిన్న క్లాస్లో. అర్థమైందా? ఇది యాబ్సెసిక్ ఆమ్లం యొక్క విధులను మనము ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎథిలిన్ రైపెనింగ్ హార్మోన్, ట్రిపుల్ రెస్పాన్స్ అనుక్రియ, కొన్ని మొక్కల్లో పుష్పించడాన్ని ప్రేరేపిస్తుంది. ఉండి హీలింగ్ హార్మోన్, గాయాలను మాన్పడానికి తోడ్పడుతుంది. ఫలాలు, పత్రాలు, పుష్పాలు రాలడాన్ని తీవ్రం చేసేస్తుంది, వార్ధక్యాన్ని తీవ్రం చేసేస్తుంది. ఏబిఏ చేసేటివన్నీ కూడా ఎథిలిన్ తీవ్రంగా చేసేస్తుంది, ఎక్కువ చేసేస్తుంది. లేటెక్స్ స్రవించే కాలాన్ని పెంచుతుంది ఎథిలిన్. ప్రభావాలు వచ్చేసేసాయి. ఫింగర్ టిప్స్ పైన మనకు వచ్చేసాయి పాయింట్ అన్ని. చివరిది బ్రాసినోస్టిరాయిడ్.
కొత్తగా కనుగొనబడిన 6వ రకానికి చెందిన హార్మోన్. పెరుగుదలను ప్రేరేపిస్తాయి, కణ విభజనను కలిగిస్తాయి, కణ వ్యాకోచాన్ని ప్రేరేపిస్తాయి, అతి తక్కువ గాఢతల్లో ఉండి పెరుగుదలను ప్రేరేపిస్తాయి, నానోగ్రాములలో ఉంటుంది. పుష్పించడాన్ని, పెరుగుదలను, విత్తనాల అంకురణను, వార్ధక్యాన్ని, అన్ని విధులను మొక్కల్లో ఇది నిర్వహిస్తుంది. కాబట్టి బహుముఖ విధులను నిర్వహించే హార్మోన్. ఇంగ్లీష్ లో ప్లియోట్రాపిక్ హార్మోన్ అని పిలుస్తారు. అర్థమైందా? ఇంకా కీలకమైనటువంటి పాయింట్, తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ ఉష్ణోగ్రతలను, అధిక లవణీయతను, నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కూడా ఈ హార్మోన్లు ఉపయోగం. మొక్కలు బ్రతకాలి కదా, సో అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కలు బ్రతుకుతున్నాయి అంటే ఈ హార్మోన్లు రక్షిస్తుంది, హార్మోన్లు కాపాడుతాయి. సో ఇవి మనకు ఫైటో హార్మోన్లు బాగా వివరించి చెప్పుకున్నాము. మళ్ళా బ్రీఫింగ్ కూడా నేను ఇప్పుడు చేయడం జరిగింది, ఓవరాల్ గా బ్రీఫింగ్ అన్నమాట. సో ఇది మనకు ఫైటో హార్మోన్స్ చాప్టర్. ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్. నెక్స్ట్ మనము ఇంకా పుష్పించడం అనే టాపిక్ కు వెళ్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పుష్పించుట. చెప్పండి, వెల్కమ్. ఎనీ డౌట్స్? వెల్కమ్. ఏం డౌట్స్ లేవా? ఏం రోహిణి, ఎనీ డౌట్స్? చదువుతున్నారా? నోట్స్ రాసుకుంటున్నారా? రాస్తున్నాం సార్, చదువుతున్నాం సార్. దుర్గా భవాని, గుడ్. రాసుకోండి నీట్ గా. మీకు నేను 2-3 రకాలుగా మెటీరియల్ పెడుతున్నాను. టెక్స్ట్ బుక్ లో ఉండే మెటీరియల్ కూడా పెడుతున్నాను, నేను రాసిన మెటీరియల్ కూడా పెడుతున్నాను. టెక్స్ట్ బుక్ లో ఉండే మెటీరియల్ మీకు రెఫర్ చేసుకొని లోతుగా చదివి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? నేను రాసినటువంటి పాయింట్లు సులభంగా మీరు ఏంటిది ఇబ్బంది పడకుండా సులభంగా ఎగ్జామ్ లో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా లోతుగా తెలియాలి అంటే కూడా మీకు టెక్స్ట్ బుక్ లో ఆ మ్యాటర్ ను కూడా నేను మీకు పెడుతున్నాను. కాబట్టి ఎవరికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వారు తీసుకొని నోట్స్ రాసుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది అదంతా కూడా. ఇంకా ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఇంకా 4-5 టాపిక్లు ఉన్నాయి, అయిపోతుంది మన సిలబస్ కూడా అయిపోతుంది. ముగించేస్తాం మనం. ఓకే, ఇంతటితో నేను క్లాస్ను క్లోజ్ చేస్తున్నాను.